థ్యాంక్ యూ అప్రిషియేట్ ఇట్. ఓకే, శ్రీకాంత్ గారు సార్ ఏంటి మీ పాత్ర ఏంటి ఈ పాటలో? సో బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 99 యాజమాన్యానికి, మీకు వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. సో నా వంతు పాత్ర ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద జగదీష్ గారి కాన్సెప్ట్ బేస్ చేసుకుని సో దానికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ నేను ఇస్తూ ఉన్నానండి. అట్ ది సేమ్ టైం మెయిన్ ఇక్కడ మేము ఆలోచించింది ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పార్టీని నిలబెట్టుకుని ఈ ప్రాసెస్లో ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తూ, పోరాడుతూ, ప్రశ్నిస్తూ ఈ 10 సంవత్సరాలు ఆయన చాలా ఇబ్బందులు పడుతూ పార్టీ నిలబెట్టారండి. సో ఇదంతా కూడా మనం ఈ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఈ ప్రజలకి ఇది ఎలా చేరువ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి బిహైండ్ దిస్ సాంగ్. సో దానికి ఈ కాన్సెప్ట్ జగదీష్ గారు బిల్డ్ చేసిన కాన్సెప్ట్, రావి గారు రాసిన ఈ ఈ చరణాలు, పాటలు, ఈ పాటలోని చరణాలు ఇవన్నీ కూడా తోడయ్యాయి. సో ఇది మేము పాట రూపంగా చెప్పాలి అనుకుని మీరు ఆ విజువల్స్ చూసినా కూడా పాటకు అర్థవంతంగా ఆ విజువల్స్ ఆయన పోరాడని, ఆయన ఫేస్ చేసినవి, ఆయన అడ్రస్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా మేము చూపించి ఈ పాటను మేము చేయడం జరిగిందండి. సో నా వంతు పాత్రగా జగదీష్ గారికి ఇన్పుట్స్ ఇవ్వటం, దానికి సంబంధించి ఏదన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సలహాలు ఇవ్వటం అది జరిగిందండి. అంటే ఎన్ని రోజులు శ్రీకాంత్ గారు, ఎన్ని రోజులు పట్టింది ఈ పాట బయటికి రావడానికి? ఇంచుమించు ఆల్మోస్ట్ 1.5 పట్టిందండి. మేము అనుకున్నప్పటి నుంచి ఈ అవుట్పుట్ రావడానికి ఆల్మోస్ట్ 1.5 పట్టింది. ఇంకా ముందే తీసుకురావాలి అని అనుకున్నాం, కానీ ఈ ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, మా ఎన్ఆర్ఐ ఇక్కడ జన సైనికుల ద్వారా కూడా కొంచెం ఫీడ్బ్యాక్ రావడం, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడం, ఇలా జరుగుతూ ఆల్మోస్ట్ 1.5 పట్టింది. బట్ ఫాస్ట్గా చేసినట్టేనండి. ఎందుకంటే ఈ చేంజెస్ కూడా మేము ఎప్పుడు చెప్పగానే అప్పుడు మా టీం రావి గారు కానీ, లేదంటే మన మ్యూజిక్ డైరెక్టర్ జానకీరావు గారు కానీ, లేదంటే మిగతా ఎడిటర్స్ కానీ ఈ పాటకు సంబంధించి వాళ్ళు కూడా చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం, ఎప్పటికప్పుడు వర్షన్స్ ఇవ్వడం, మళ్ళీ ఇక్కడ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడం, ఇలా జరిగిందండి. సో ఓవరాల్గా అయితే ఈ అవుట్పుట్ తోటి మేము చాలా హ్యాపీ. ఎంటైర్ ఇక్కడ బే ఏరియా జన సైనికులు సాయంతో, జగదీష్ గారి కాన్సెప్ట్ తోటి, మా టీం తోటి ఈ పాట చేయడం జరిగిందండి. సో మొత్తం ఎంతమంది టీం ఇందులో పార్టిసిపేట్ చేశారు? ఆన్ స్క్రీన్ పాట రచన దగ్గర నుంచి, లేకపోతే వెనక బ్యాక్ సపోర్ట్ దగ్గర నుంచి టోటల్ టీం? సో జగదీష్ గారు మెయిన్ ఫ్రంట్ ఉండి, ఇప్పుడు అక్కడున్న మన రావి గారితో కానీ, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్తో కానీ, పర్టికులర్ ఎడిటర్స్తో కానీ ఎక్కువ ఆయన ఫ్రంట్ ఉండి అదంతా ఆయన చూసుకున్నారండి. ఇక్కడ బే ఏరియాకి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇన్పుట్స్ ఇవ్వడం, అవన్నీ కూడా నేను ఇంకొంతమంది జన సైనికులు ఉన్నారండి, తులసి గారని, వీళ్ళందరూ కూడా మాకు హెల్ప్ చేస్తూ ఇన్పుట్స్ ఇస్తూ వచ్చారండి. రైట్, ఓకే. ఇక రవి దగ్గరికి వెళ్దాం. రవి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ బ్లెస్సింగ్స్ అప్పుడు ఇచ్చారు, ఈ తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఈ సాంగ్ తో వచ్చాము ముందుకి. నువ్వు ఎప్పుడు విషయం ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు రవి, ఇంకంతే. మనలో విషయం ఉంటే ఖచ్చితంగా బాగుంటాం.